చెప్పాలంటే రవితేజ నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడు. యాక్టింగ్ కానీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ లో అయితే ఉండదు. రవితేజ సినిమాని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే దానికి భిన్నంగా ఉంటుంది సినిమా. రొట్ట కామెడీ, రస్ట్ మాస్ ఇలాంటివి ఏమి ఉండవు. అందంగా ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ తో చాలా నేచురల్ గా వెళ్తుంటుంది సినిమా. బట్ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ రాసుకుని ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతున్నా. బట్ లాస్ట్ 20 నిమిషాలు చెప్తున్నాను, ట్విస్టులు కానీ ఆ ఎమోషన్ సీన్ కానీ నిజంగా మొబ్బిడిపోతే అనమాట. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. థియేటర్ అంతా షాక్ లోకి వెళ్తారు. అంత ఎమోషన్ అంత అన్న ట్విస్టులు అనిపించినాయి. కానీ రవితేజ అన్న యాక్టింగ్ కి ఇమేజ్ పక్కన పెట్టి ఒక ప్యూర్ అండ్ క్లాసీ మూవీ అయితే ఉంది సినిమా అన్న. రవితేజ శివ నిర్మాణం గారు రాసుకున్న స్టోరీ డిఫరెంట్ గా అనిపించిన, ఆయన స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ గా అనిపించింది. దాని వల్ల రెగ్యులర్ గా చూసే వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అప్పుడప్పుడు చూసే వాళ్ళకి అయితే బాగా ఎక్కుతుంది. ఎమోషన్ బాగా పండించారు సినిమాలో. అండ్ ఆ సరదానెస్ కూతురు అండ్ ఫాదర్ ఆ ఎమోషన్ కూడా బాగా పండించారు. కాకపోతే స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లో అవడం వల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యాం. ఓకే, రవితేజ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే బెటర్ మూవీ, హిట్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇలా ఉంటే చాలా ఆయనకి సినిమా హిట్ అయిపోతుంది. కాకపోతే ఇది కాదు కోరుకుంటుంది మీ మాస్ రవితేజ నుంచి ఒక సాలిడ్ హిట్ అనమాట. ఒక ధమాకా, ఒక అదేంటి పోలీస్ సంక్రాంతికి వచ్చింది సినిమా క్రాక్, అలాంటి మా సిట్ కోరుకుంటున్నాం. ఇది జస్ట్ ఓకే, అంత ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవ్వలేరు, కానీ మిగతా ఆడియన్స్ ఓకే బాగుంది అనేది టాక్ అయితే వస్తుంది అన్న. అంతేనా, థ్యాంక్ యూ. అన్ని సమానంగా పెట్టారండి. ఎందుకంటే ఒక రెగ్యులర్ గా సాంగ్ మాల్ వేస్తే ఒక ఊర్లో భజనలు ఏముంటాయో మరీ అని భజన చూపించలేదు. అలాగని చెప్పి రెండు సాంగ్స్ కోసం అయిపోయిన భజన పాటలు పెట్టారన్న. ఒకటి ఇరుముడు అనే సాంగ్, ఒకటి మల్లెపూల పల్లకి, ఒకటి మల్లెపూల పల్లకి 2 వర్షన్లు అన్న. ఒకటి నార్మల్ వర్షన్ ఉంటుంది, ఇంకో డీజే వర్షన్ ఉంటుంది. రెండు కూడా ఆ రెండు వచ్చినప్పుడు కూడా థియేటర్ దద్దరిల్లింది అయితే మాత్రం చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఐమాక్స్ తో కాదు ఒక ఆలయంలాగా అనిపించింది. నిజంగా అందరూ కేకలేశారు. ఆ సాంగ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఎటు వచ్చి ఏంటంటే స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇంటర్వల్ కానీ వేరే లెవెల్ మారిపోతుంది సినిమా. ట్విస్టులు కానీ ఎమోషన్ కానీ ఎమోషన్ కి మాత్రం హైపేట వేశారు. నిజంగా చెప్తున్నాను, థియేటర్ లో ప్రతి ఒక్కరు కంటదని మామూలుగా పెట్టారు అనమాట. ఇంకా లేడీస్ అయితే చెప్తాను కదా, బయటకు వచ్చి ఇంకా ఏడుస్తారు, అంత ఎమోషన్ గా అనిపించింది. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా అన్న, అంతే. లేదు, ఇందులో ఆ కంప్లైంట్ లేదన్న. బయట ఎందుకు కొంచెం డైవర్షన్ నడిచింది, కానీ ఇందులో ఆ కంప్లైంట్ లేదు. నిజంగా ఆ వాయిస్ పట్టించుకోరు, ఆ పల్లకిని పట్టించుకోరు. ముఖ్యంగా వర్డ్స్ ఉంటాయి కదా, మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, ఆ వాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాడేవారు అనమాట. సో సినిమాలో అయితే మైనస్ లేదు, సినిమాలో అయితే బాగా ఉంది సినిమా. ముఖ్యంగా ఆ సాంగ్ అయితే మొదలు ఇంకోసారి చూడొచ్చు. ఆ సాంగ్ అంత బాగా అనిపించింది. రవితేజ గారికి అయితే ఫ్యామిలీ పరంగా ఇట్టి పడినట్టు, ఫ్యాన్స్ పరంగా డిసప్పాయింటెడ్. ఇరుముడు సినిమా గురించి చెప్పే ముందు మొన్న ఎవడో కూసాడు ట్విట్టర్ లో, రవితేజ అన్న సినిమాలు ఆడనివ్వట్లేదు, ఎక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు అన్నాడు. ఇక్కడ ఏ సినిమా అయినా సరే ఎవడో ఎక్కడో తొక్కడో, సినిమాలో దమ్ముందా ఆడుతుంది, సినిమాలో దమ్ము లేదా డైరెక్షన్ సరిగ్గా చేయకపోతే ఏ సినిమా ఫ్లాప్ అయింది. దానికి ఎవడో ఎక్కేసి తొక్కేసి చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా గబ్బర్ సింగ్ సినిమాకు ముందు 7-8 ఫ్లాప్లు వచ్చినాయి, అది ఆయన కూడా ఒప్పుకున్నారు. అలా అని చెప్పేసి ఆరక్షణ సినిమా హిట్ అయితేనేమో అది అయిపోతే కష్టమా? మన నాగశౌర్య సినిమా ఫ్లాప్ అయితేనేమో ఎక్కేసి తొక్కేశారా? ఏంటిది నాకేం అర్థం కావట్లా. ఎవడెన్ని చేసినా బాస్ కూడా పీకలేరు. సినిమాలో దమ్ముంటే ఇరుముడి సినిమా లాగా ఏ సినిమా హిట్ అవుద్ది. నాకు ఇరుముడి సినిమా బాగా నచ్చింది. పండరాయి లాంటి ఆ మనసును కూడా కరిగించి ఏడిపించేశాడు. సో ఇది శివ నిర్వాణ వల్ల, రవితేజ వల్ల, మైత్రి మూవీస్ బ్యానర్ వల్ల హిట్ అవ్వాల. అయ్యప్ప స్వామి ఇచ్చిన హిట్ గా నేను ఫీల్ అవుతున్నాను. నేను పెట్టిన 350 రూపాయలకి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్ లో నాకు అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు రవితేజ అన్న. సో ఆ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన వచ్చిన ఆ ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. నేనే ఏడ్ చేశానంటే ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. సో టాప్ యాక్టింగ్ బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఇది ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ అన్న. సో నాకు బాగా నచ్చింది. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే రిపీటెడ్ గా ఆడియన్స్ వస్తారు, నాకు అంత బాగా నచ్చింది. రీసెంట్ టైంలో నేను చూసే మంచి బ్లాక్ బస్టర్. డివోషనల్ గా యాక్షన్ చూపించాడు. సో రెండు సమానంగా ఉన్నాయి, అది ఎక్కువ ఇది తక్కువనే కాదు. క్లాసు మాసు అన్ని ఆడియన్స్ కి సినిమా నచ్చుద్ది. సో నాకైతే పిచ్చిగా నచ్చింది, నన్ను ఏడిపించేశాడు. మంచి కంబ్యాక్, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాతో. ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక ఇరుముడి. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, అసలు ఆ టైటిల్ కే ముందుగా ఫిస్ అయిపోవాలి. ఇరుముడి టైటిల్ అంటే ఒక అయ్యప్ప సినిమా అని చెప్పొచ్చు. సినిమా స్టోరీ తగ్గట్టు కథ కూడా తీసుకుపోయిన డైరెక్టర్ గారు ముందుగా హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు. స్టోరీ మాత్రం చాలా కొత్తతనం తీసుకుపోయిండు. అసలు ఇరుముడి సినిమా అంటే
మన ఛానల్ ఒక భక్తి సినిమా ఒక ఛానల్ అయింది. మనం ఒక మళ్ళీ భక్తి సినిమా నుంచి మళ్ళీ వచ్చినాము. అంత బాగుంది. ఒక విక్రమగర్ చూసినాం, ఒక ఖతర్నాక్ చూసినాం, ఒక కిక్కు చూసినాం. దానికంటే రెట్టింపు సినిమా అని చెప్పొచ్చు. ఒక మాస్ రవితేజ గారిది ఒక సినిమా ఇడుముడి. ఇది ఒక కొత్త సినిమా. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం రవితేజ గారిని. ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేము. ఒక మంచి ఒక పాప ఒక తండ్రి కూతురు స్టోరీ తోటి మంచి కొత్తదనంతో వచ్చిండు. ఒక పబ్లిక్ మెసేజ్ అనేది మంచిగా ఇచ్చిండు. ఒక చిన్నపిల్లని కాపాడుకోవాలనే ఒక జాగ్రత్తగా డైరెక్టర్ గా చూపించిండు. అంటే చాలా కొత్తదనము. పల్లకి పాట మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఆ పాట వచ్చిన ప్రతి ఒక్కరు డాన్సులు చేస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా రాసి పెట్టుకో రవణ. ఈ సినిమా మాత్రం మీకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కెరియర్ లో మీకు రికార్డు కొట్టిన సినిమా అని చెప్పొచ్చు ఇడుముడి. ఆ క్యారెక్టర్ చేయడం ముందుగా మామూలు మాట కాదు. అయ్యప్ప సినిమా చేయాలంటే కూడా చాలా భక్తితో చేసిరు మీరు. ఒక మన శబరిమల పోయినట్టు అనిపించిన సినిమా చూస్తే అంత కొత్తదనం అనిపించింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.